ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. మా ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. 2025 జూన్ 28 నుండి జూలై 5వ తేదీ వరకు గ్రహగోచారం మరియు రాశి ఫలాలు. ఈ వారం గ్రహాల సంచారం గమనించినట్లయితే ప్రధాన గ్రహాలైన గురుడు, రవి మరియు శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఒక శుభప్రదమైన కలయిక. కుజుడు తన నీచ క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దీనితో పాటు బుధుడు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నాడు. శని మరియు రాహువు మీన రాశిలో కలిసి ఉండగా కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వారంలో ముఖ్యమైన మార్పుగా శుక్రుడు వారం చివరిలో మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితులు మరియు మార్పులు ద్వాదశ రాశుల వారిపై విభిన్న రకాల ప్రభావాలను చూపుతాయి. ప్రతి రాశివారు వారి వారి చంద్రరాశి ప్రకారం ఈ ఫలితాలను అన్వయించుకోవాలి. అలాగే పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మ జాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు చెప్పవచ్చు. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వల్ల మీ పరాక్రమం, ధైర్యం పెరుగుతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, రచయితలకు, మీడియా రంగ నిపుణులకు అనుకూలమైన వారం. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. చతుర్థ స్థానంలో నీచ స్థితిలో ఉన్న కుజుడు మరియు బుధుడి సంచారం గుహంలో అశాంతిని, తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళనను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించాలి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యయస్థానమైన ద్వాదశంలో శని, రాహుల సంచారం వలన అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం లభించే అవకాశం ఉంది. 6వ ఇంట్లో కేతువు సంచారం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. వృత్తిపరంగా పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్న రవి, గురు, శుక్రుల కలయిక వలన ధనలాభం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటాయి. మాటతీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇది వృత్తి, వ్యాపారాలలో మీకు సహాయపడుతుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. తృతీయ స్థానంలో కుజ, బుధుల సంచారం వలన తోబుట్టువులతో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ ధైర్య సాహసాలు ప్రదర్శించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్ విషయంలో స్పష్టత పాటించడం మంచిది, లేకపోతే అపార్థాలకు దారితీయవచ్చు. లాభస్థానమైన ఏకాదశంలో శని, రాహుల సంచారం వలన వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 5వ ఇంట్లో కేతువు సంచారం వలన సంతానం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. వారి చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రేమ వ్యవహారాలలో కొంత నిరాశ ఎదురుకావచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు. తదుపరి మిథున రాశి. మిథున రాశివారికి ఈ వారం శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీ రాశిలోనే రవి, గురు, శుక్రుల సంచారం వలన మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇది వృత్తి జీవితంలో మీకు సహాయపడుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. శుభ వార్తలు వింటారు. ద్వితీయ స్థానంలో కుజ, బుధుల సంచారం వలన మాటలలో కాఠిన్యం పెరిగే అవకాశముంది. ఇది కుటుంబ సభ్యులతో మరియు సన్నిహితులతో సంబంధాలను దెబ్బతీస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆహారపు అలవాట్లపై నియంత్రణ పాటించడం మంచిది. దశమ స్థానంలో శని, రాహుల సంచారం వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లను మరియు మార్పులను సూచిస్తుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో కొన్ని విభేదాలు రావచ్చు. అయినప్పటికీ మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చతుర్థ స్థానంలో
కేతువు సంచారం వలన గుహా వాతావరణంలో కొంత అశాంతి నెలకొనవచ్చు. తల్లితో సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాలకు ఇది సరైన సమయం కాదు. వాహన మరమ్మతులు ఖర్చులను పెంచుతాయి. వారం చివరిలో శుక్రుడు కర్కాటక రాశిలోకి మారినప్పుడు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశివారికి ఈ వారం కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలి. మీ రాశిలోనే నీచ కుజుడు మరియు బుధుడి సంచారం వలన మానసిక ఆందోళన, కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. వ్యక్తిగత సంబంధాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యయస్థానమైన ద్వాదశంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. శుభకార్యాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు లేదా దూర ప్రయాణాలకు అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆసుపత్రి ఖర్చులు ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. భాగ్యస్థానమైన నవమలో శని, రాహుల సంచారం తండ్రి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వారితో సంబంధాలలో జాగ్రత్త అవసరం. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. అదృష్టం పూర్తిగా కలిసిరాదు. కాబట్టి మీ ప్రయత్నాలపైనే ఎక్కువగా ఆధారపడాలి. తృతీయ స్థానంలో కేతువు సంచారం వలన తోబుట్టువులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ధైర్యం ప్రదర్శించాల్సిన సమయాలలో ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. వృత్తిపరంగా సహోద్యోగులతో సఖ్యతగా మెలగాలి. ఆర్థికంగా ఈ వారం ఖర్చులు నియంత్రించుకోవడం చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశివారికి ఈ వారం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానమైన ఏకాదశంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా ధన లాభం ఉంటుంది. మిత్రులు మరియు పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యయస్థానమైన ద్వాదశంలో కుజ, బుధుల సంచారం వలన అనారోగ్య సమస్యలు మరియు ఆకస్మిక ఖర్చులు ఎదురుకావచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అష్టమ స్థానంలో శని, రాహుల సంచారం వలన కొన్ని ఆకస్మిక సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో జాప్యం జరగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశోధన రంగంలోని విద్యార్థులకు ఇది అనుకూల సమయం. ద్వితీయ స్థానంలో కేతువు సంచారం వలన కుటుంబంలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మీ మాట తీరుపై నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత అవసరం. వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశివారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. దశమ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. లాభస్థానమైన ఏకాదశంలో కుజ, బుధుల సంచారం వలన ఆర్థికంగా లాభాలుంటాయి. మిత్రుల ద్వారా సహాయం అందుతుంది. మీ కోరికలు నెరవేరతాయి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. అయితే వారితో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని, రాహుల సంచారం వలన వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో అపార్థాలకు తావివ్వకండి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో జాగ్రత్త అవసరం. కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు ఇది సరైన సమయం కాదు. మీ రాశిలో కేతువు సంచారం వలన మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం బాగున్నప్పటికీ వైవాహిక జీవితం మరియు ఆరోగ్యం కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. తదుపరి తులారాశి. తులారాశివారికి ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. భాగ్యస్థానమైన నవమంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన తండ్రి నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు, విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. దశమ స్థానంలో నీచ కుజుడు మరియు బుధుడి సంచారం వలన వృత్తి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పని ప్రదేశంలో పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాగ్వాదాలకు దిగవద్దు. పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించేవారు తొందరపడవద్దు. మీ మాట తీరు ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోండి. షష్ఠ స్థానంలో శని, రాహుల సంచారం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీలలో, కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. రుణాలు తీసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. వ్యయస్థానంలో కేతువు సంచారం వలన అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. ఆర్థికంగా ఆదాయం బావుంటుంది, కానీ ఆరోగ్యం మరియు వృత్తిపరమైన విషయాల కోసం ఖర్చులు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన అనుకోని ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో జాప్యం జరగవచ్చు. మీ మాటలు అపార్థం చేసుకోబడే అవకాశముంది, కాబట్టి సంభాషణలలో జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానంలో కుజ, బుధుల సంచారం వలన తండ్రితో సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. అదృష్టం పూర్తిగా సహకరించకపోవచ్చు, కాబట్టి కష్టపడి పనిచేయడం అవసరం. పంచమ స్థానంలో శని, రాహుల సంచారం వలన సంతానం విషయంలో ఆందోళనలు ఉంటాయి. వారి ప్రవర్తన, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రేమ వ్యవహారాలలో నిరాశ ఎదురుకావచ్చు. స్పెక్యులేషన్, లాటరీ వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదముంది. లాభస్థానంలో కేతువు సంచారం వలన ఆర్థిక లాభాలు ఉంటాయి, కానీ అవి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. మిత్రులతో సంబంధాలలో జాగ్రత్త వహించాలి. పెద్ద సోదరులతో మనస్పర్ధలు రావచ్చు. వృత్తిపరంగా సాధారణంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనురాశివారికి ఈ వారం వైవాహిక జీవితం మరియు వ్యాపార భాగస్వామ్యాలలో అనుకూల ఫలితాలున్నాయి. సప్తమ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. రోజువారీ ఆదాయం బాగుంటుంది. అష్టమ స్థానంలో నీచ కుజుడు మరియు బుధుడి సంచారం వలన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రమాదాలు లేదా గాయాలయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు వేగం తగదు. అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చతుర్థ స్థానంలో శని, రాహుల సంచారం వలన గుహంలో అశాంతి, తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటాయి. ఆస్తి సంబంధిత విషయాలలో సమస్యలు ఎదురుకావచ్చు. మానసిక ప్రశాంతత లోపించవచ్చు. దశమ స్థానంలో కేతువు సంచారం వలన వృత్తి జీవితంలో కొంత అస్థిరత ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం కష్టం కావచ్చు. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఆరోగ్యం మరియు గుహ సంబంధిత విషయాల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశివారికి ఈ వారం శత్రువులపై విజయం, పోటీలలో గెలుపు వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన మీ ప్రత్యర్థులను సులభంగా ఓడిస్తారు. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. రుణాలు పొందేందుకు ఇది మంచి సమయం. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఉన్న పాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. సప్తమ స్థానంలో నీచ కుజుడు మరియు బుధుడి సంచారం వలన వైవాహిక జీవితంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మాటల యుద్ధానికి దిగవద్దు. వారి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించవచ్చు.
వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావచ్చు. ఇది వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. తృతీయ స్థానంలో శని, రాహుల సంచారం వలన మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. తోబుట్టువుల నుండి పూర్తి సహకారం లభించకపోవచ్చు. చిన్న ప్రయాణాలు తరచుగా చేయాల్సి వస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. భాగ్యస్థానంలో కేతువు సంచారం వలన తండ్రి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అదృష్టం పూర్తిగా కలిసిరాదు. ఉన్నత విద్యలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం మంచిది. ఆర్థికంగా, వృత్తిపరంగా లాభాలు ఉన్నప్పటికీ కుటుంబ జీవితంలో సమస్యల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సంతానం, విద్య మరియు ప్రేమ వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలున్నాయి. పంచమ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన విద్యార్థులు చదువులో రాణిస్తారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. వారికి ఉన్నత భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. షష్ఠ స్థానంలో కుజ, బుధుల సంచారం వలన ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శత్రువులు మరియు ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు ఎదురుకావచ్చు. రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండండి. ద్వితీయ స్థానంలో శని, రాహుల సంచారం వలన కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు, మాట పట్టింపులు రావచ్చు. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. మాటలలో కఠినత్వం తగ్గించుకోవాలి. అష్టమ స్థానంలో కేతువు సంచారం వలన కొన్ని అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పరిశోధన, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తిపరంగా మీ తెలివితేటలు మీకు సహాయపడతాయి. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబం మరియు ఆరోగ్యం కోసం ఖర్చులు ఉంటాయి. చివరిగా మీనరాశి. మీనరాశివారికి ఈ వారం గృహ, వాహన, ఆస్తి సంబంధిత విషయాలలో శుభ ఫలితాలున్నాయి. చతుర్థ స్థానంలో రవి, గురు, శుక్రుల సంచారం వలన కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పంచమ స్థానంలో నీచ కుజుడు మరియు బుధుడి సంచారం వలన సంతానం విషయంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వారి ఆరోగ్యం లేదా ప్రవర్తన మీకు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత నిలపడంలో ఇబ్బందులు పడతారు. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. స్పెక్యులేషన్ ద్వారా నష్టపోయే ప్రమాదముంది. మీ రాశిలోనే శని, రాహుల సంచారం వలన మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావం వలన బద్ధకం, నిరాశ ఆవహించవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. సప్తమ స్థానంలో కేతువు సంచారం వలన వైవాహిక జీవితంలో కొంత అశాంతి, జీవిత భాగస్వామితో దూరం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు తలెత్తవచ్చు. వృత్తిపరంగా మీరు కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ఆర్థికంగా ఆస్తి ద్వారా లాభాలు ఉన్నప్పటికీ ఆరోగ్యం మరియు వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉంటాయి. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. మరలా వచ్చే వారం కలుద్దాం. స్వస్తి.